హలో ఫ్రెండ్స్, ఈరోజు నాకు వంట చేయడానికి అస్సలు మూడ్ లేదు. నా వల్ల కావడం లేదని మా ఆయనతో చెప్తే, సరే బయలుదేరు, మనం ఈరోజు డిన్నర్ బయట చేసేస్తామని వెంటనే అనేసారు. సరే నీకు వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలంటే నాకు నాన్ వెజ్ కావాలని నేను చెప్పాను. సరే మా ఇంటి దగ్గర నుంచి 10 మినిట్స్ డ్రైవ్ అంతే మద్రాస్ మచాన్స్కి తీసుకుని వచ్చేసారు. సో ఇక్కడ మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి ఖాళీగా ఉంది. వీకెండ్స్లో వస్తే అస్సలు ప్లేస్ ఉండదు. మనం బయటే 45 మినిట్స్ కంటే ఎక్కువగా వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను బాబుతో వచ్చాను కాబట్టి వాడికి స్పైసీగా ఉంటే వాడు తినలేడు. అందుకని వాడు ఫిష్ ఫింగర్స్ ఇక్కడికి మేము ఎప్పుడు వచ్చినా వాడు ఫిష్ ఫింగర్స్ తింటాడు. అదైతే కారం లేకుండా చిన్నపిల్లలకి తినడానికి చాలా బాగుంటుంది. అందులోనూ మద్రాస్ మచాన్స్లో చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఫిష్ ఫింగర్స్ దొరికేసింది. సో ఫస్ట్ అది ఆర్డర్ పెట్టేశాము. బాబుకి ఫస్ట్ వచ్చేయని, తర్వాత మనం చూసుకుందామని అది చెప్పేశాము. నేను ఇక్కడ బిర్యానీస్, మటన్ స్టార్టర్స్, చికెన్ లాలీపాప్, చాలా వరకు చికెన్ స్టార్టర్స్ అన్నీ ట్రై చేశాను. కానీ స్పెషల్ బార్బిక్యూ చికెన్ మాత్రం ట్రై చేయలేదు. సరే ఈసారి స్పెషల్ బార్బిక్యూ చికెన్ ట్రై చేస్తామని నేను అది ఆర్డర్ పెట్టుకున్నాను. ఈలోపు ఫస్ట్ మా బాబుకి ఫిష్ ఫింగర్స్ వచ్చేసాయి. వాడు రాగానే స్టార్ట్ చేసేసాడు. నేను కూడా 2 తిన్నాను. చాలా బాగుంది, మౌత్లోనే మెల్ట్ అయిపోతుంది. అస్సలు స్పైసీగా ఉండదు. చిన్నపిల్లలకి బెస్ట్ చాయిస్. ఈలోపు నేను ఆర్డర్ చేసుకున్న స్పెషల్ బార్బిక్యూ చికెన్ వచ్చేసింది. సరే చూడగానే చాలా జ్యూసీగా, చాలా టెంప్టింగ్గా ఉంది. సరే సర్వ్ చేయమని చెప్పాను. కానీ నేను 2 పీసెస్ ఆర్డర్ చేసుకుంటే 4 పీసెస్ వచ్చినట్టుంది. అది ఎక్కువగా కనిపిస్తుంది. సరే ఓ పట్టేస్తామని అనుకున్నాను. సర్వ్ చేయమంటే మా ఆయనకు సర్వ్ చేస్తున్నాడు. మా ఆయన 100% వెజిటేరియన్. సో ఇటు నా ప్లేట్లోకి వచ్చేసింది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, చాలా చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, టెండర్గా, చాలా బాగుంటుంది. మయోనైస్లో డిప్ చేసుకొని తింటుంటే ఆహాహా స్వర్గమే. చికెన్ లవర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. మీరైతే చెన్నైకి వచ్చి నాన్ వెజ్ ఎక్కడ తినాలని ఆలోచిస్తుంటే కళ్ళు మూసుకొని మద్రాస్ మచాన్స్కి వెళ్ళిపోండి. చాలా బాగుంటుంది. ఈ మద్రాస్ మచాన్స్కి వస్తే మాత్రం ఫిష్ ఫింగర్స్, స్పెషల్ చికెన్ బీబీక్యూ, ఈ నన్నారి మాత్రం ట్రై చేయకుండా వదలొద్దండి. ఎంత ఇస్తారంటే 300 ml కంటే ఎక్కువగా ఇచ్చినట్టున్నారు. మన మీల్ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయిపోయే వరకు ఇది అయిపోదు. చాలా బాగుంటుంది. సో డిన్నర్ ఎంజాయ్ చేసాము. ఇలాంటి అప్డేట్స్ కోసం